జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పార్టీకే చెందినటువంటి ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి నేపథ్యంలోనే ఆ కేసులో మాజీ సిఐడి చీఫ్ సునీల్ గారి మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. అసలు సునీల్ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి కేసులో అప్పటి సిఐడి చీఫ్ అయినటువంటి సునీల్ కుమార్ గారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఈ కేసులో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తనకు అనుకూలంగా లేకపోతే అధికారులకు ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందంటానికి ఒక ఉదాహరణ సెట్ చేశారు. అలాగే రాజకీయ నాయకులు తన పార్టీ వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుంది అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. మొదటి ఆఫీసర్స్ విషయంలో ఏంటంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తిని వచ్చిన వెంటనే ఆయన సస్పెండ్ చేసి ఇది చేసినటువంటి పద్ధతి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఒక వార్నింగ్. నాకు అనుకూలంగా మీరు పనిచేస్తే సేఫ్గా ఉంటారు, నాకు వ్యతిరేకంగా మీరు ఏమాత్రం కొంచెం తలెగరేసినా ఏబి వెంకటేశ్వరరావు గారికి బట్టి గతి పడుతుంది అనేటువంటిది ఫస్ట్ వార్నింగ్ పంపించాడు. అయినటువంటి 6 నెలలకు 4 నెలలు 5 నెలలకి RRR గారు మొదలుపెట్టారు రఘురామకృష్ణరాజు గారు వ్యతిరేకంగా. కాబట్టి గట్టి ఉదాహరణ సెట్ చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ సునీల్ కుమార్ అనేటువంటి ఆఫీసర్ని ఎన్నిక చేసుకొని ఆయన్ని ఒక దొంగ కేసు పెట్టి, రాజ్యద్రోహం కేసు పెట్టి తీసుకొచ్చి ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఆయన దాన్ని గట్టిగా మనసులో పెట్టుకున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటిది రఘురామకృష్ణరాజు గారి ధ్యేయం. ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే అంటారు. కాకపోతే వీళ్ళు పొరపాటు పడ్డది ఏంటంటే, ఈ సునీల్ కుమార్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మొన్న సస్పెండ్ అయిన 3 ఐపీఎస్లు, జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా ఎల్లకాలం ఒక 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు దారుణమైన ఓటమి 23 సీట్లకు వచ్చింది కాబట్టి ఆయన వయసు రీత్యా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనేటువంటి భ్రమలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. అందరినీ అలాగే నమ్మించగలిగాడు ఆయన, అది గొప్పతనం. సో అడ్డమైనటువంటి పనులన్నీ జత్వానీ కేసులో వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇతను సునీల్ కుమార్ కానీ అవుట్ ఆఫ్ ద లా, అవుట్ ఆఫ్ ద వే చేయాల్సిన పనులన్నీ చేశారు. సాక్షాత్తు ఒక ఎంపీని పట్టుకొని థర్డ్ డిగ్రీ ఇవ్వటం అంటే ఎంత గట్స్ ఉండాలి. మీడియా ఇంత విస్తారంగా ఉన్నటువంటి టైంలో ఆ పని చేశారంటే, ఒకటి మొండోడన్నా చేయాలి ఆ పని, 2 పిచ్చోడన్నా చేయాలి. ఈ 2 కలిసి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చేయగలిగారు. దానికి ఇతను ఇన్స్ట్రుమెంట్గా వాడారు. సరే, వాళ్ళ కర్మగాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజల అదృష్టం కొద్దీ పార్టీ మారింది, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు కేసు ఫైల్ చేశారో, సోషల్ మీడియాలో ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరు? సునీల్ కుమార్. సో మేమేం చేయకపోయినా చట్ట ప్రకారంగా చేసినా కొంతమంది స్వార్థం కోసం ఇట్లా అట్లా ఏదో అని ఒక ట్వీట్ పెట్టాడు. అది సర్వీస్ రూల్స్కి విరుద్ధం. ఒక అధికారంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసరు ఒక మామూలు వ్యక్తిలాగా ఒక విషయం మీద పెట్టడము అనేటువంటిది అది రూల్స్కి విరుద్ధం అని చెప్పేసి ఇప్పుడు అతని మీద ఆ ఛార్జెస్ అనేటువంటిది ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. ఇది శాఖాపరమైన చర్య మాత్రమే. ఓకే, అసలైన చర్య ఇంకా ప్రారంభం కాలేదు. క్రిమినల్ ప్రొసీజర్ మొదలవ్వాల్సి ఉంది. ఓకే, ఇది టీజర్ మాత్రమే అంటారు? టీజర్ మాత్రమే. ఆల్రెడీ ఇప్పటికే అతన్ని గాలిలో పెట్టారు పోస్టింగ్ ఇవ్వకుండా. ఈ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి 15 రోజులు టైం ఇచ్చారు. 15 రోజుల్లో సరైన సమాధానం కనుక రాకపోతే అతన్ని ఫస్ట్ చేసేది సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత అక్కడ టార్చర్ ఎలా పెట్టారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఆధ్వర్యంలో చేశారు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్తో చేశారు అనేటువంటి, ఎవరికి వీడియో కాల్ చేశారు, పూసగుచ్చినట్టుగా అక్కడ ఉన్న సెంట్రీ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేసిన విజయ్ పాల్ దాకా అందరూ క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. ఓకే, అప్రూవర్గా మారారండి. దాన్ని బేస్ చేసుకొని రేపు ఫర్దర్ యాక్షన్ ఏంటంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలవుతాయి. ఇదేమో శాఖాపరమైనటువంటి చర్య.
రేపొద్దున జరగబోయేది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదాలకి అసలైన చర్యలు ఉంటాయి. చర్యలు. ఈ రెండు విధాల అతన్ని ఇరుక్కోవటం అనేటువంటిది ఖాయంగా కనపడుతోంది. తర్వాత ఎంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మాత్రం అంత అమానవీయంగా చేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. అతని కాళ్ళు ఎలా వాచిపోయాయి అనేది ప్రతి ఒక్కరు చూశారు. 2 తెలుగు రాష్ట్రాలు. 5వ తరగతి చదివే పిల్లాడికి చూపించిన ఇదేంటంటే కొట్టారని చెప్తారు. దానికి ఏమీ లేదని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభావతి అనేటువంటి ఒక డాక్టర్ అమ్మే కాదు, ఆవిడ జీజీహెచ్కి సూపర్నెంట్. అంటే వీళ్ళు ఎంత కుట్రపూరితంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేశారంటే ఆ రోజున మ్యాజిస్ట్రేట్ ఏం చెప్పారు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రైవేట్ ఇలా నన్ను కొట్టారండి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చెప్తే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఇద్దరికి చూపించి 2 రిపోర్ట్స్ ఇమ్మన్నారు. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి ప్రైవేట్ హాస్పిటల్కి అసలు తీసుకెళ్ళలేదు. ఆ కోర్టులు కూడా ఎందుకు తీసుకెళ్ళలేదు అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేయలే. ఈలోగానే ఆయన వెళ్ళటం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం, అక్కడ అదృష్టం కొద్ది అక్కడికి షిఫ్ట్ చేయడం, ఆ రకంగా బయటపడిపోయారు. ఇవాళ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అనేటువంటిది. మిగతా వాళ్ళు అయితే ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే ఎందుకు వచ్చిన గొడవలైనా ఆయన కామ్ అయిపోయేవారు ఆ భయానికి. కానీ ఆయన ఏంటంటే ఆయన బై బర్త్ రాజులు అవటం వల్ల నా పట్టుదల వ్యవహారం అంతా కూడా ఆయన పెట్టుకున్నారు. భయపడకుండా పోరాడుతున్నారు. ఆ పోరాటానికి ఫలితం అనేటువంటిది మనకి ఇప్పుడిప్పుడే కనపడుతూ ఉంది. చాలామంది మనసులో ఉంది ఏంటంటే జత్వానీ కేసు ఇలా రాగానే అలాగే 3 సస్పెండ్ చేశారు, వాళ్ళందరినీ గాలిలో పెట్టారు కదా. రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడో ఇచ్చాడు ఆయన కంప్లైంట్, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు లేవు అనేటువంటిది చాలామంది మనసులో ఉన్నటువంటి అనుమానం. కానీ ఏంటంటే ఈ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఏంటంటే ఛార్జెస్ అన్ని చాలా పకడ్బందీగా ఫ్రేమ్ చేస్తూ ఏ రకంగానూ వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా కేసును బిల్డ్ చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, అష్టదిగ్బంధనం చేసినట్టు ఏంటంటే ఒక పక్కన ముందు గాలిలో పెట్టడం, ఆ తర్వాత శాఖాపరమైనటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చి 15 రోజులు ఇవ్వకపోతే సస్పెండ్ చేయటం, ఆ తర్వాత క్రిమినల్ ప్రొసీజరు మొదలు పెట్టడం. సో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. కాబట్టి సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి చేసిన దానికి ఫలితం అనుభవించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కర్మఫలాన్ని ఖచ్చితంగా అతను అనుభవించాల్సినట్టుగానే మనకు కనపడుతోంది. ఓకే, అంటే 3rd డిగ్రీ కేసులో రఘురామకృష్ణరాజు గారు పూర్తిగా విజయం దక్కించుకోబోతున్నారా రానున్న రోజుల్లో? అంటే ఖచ్చితంగానండి. మీకు కేవలం అతను సస్పెండ్ అయినంత మాత్రాన విజయం దక్కినట్టు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, శాఖాపరంగా జరిగినటువంటి ఇది జరిగి సస్పెండ్ అంటున్నటువంటి ఫస్ట్ స్టెప్ మాత్రమే. చేసిన దానికి క్రిమినల్ కేసు పడి ఆ క్రిమినల్ దీన్ని ఎదుర్కోవటం అనే ఛార్జెస్ ఎదుర్కొనటం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి దీని కింద తీసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ నథింగ్ లెస్ దాన్ అటెంప్ట్ టు మర్డర్. ఒక 2 నెలల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయినటువంటి వ్యక్తి గుండెల మీద కూర్చోబెట్టి గుద్దిచ్చారు అంటే ఇట్ అటెంప్ట్ టు మర్డర్. రేపు జైల్లో వెళ్ళిన తర్వాత బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగానే అతను సునీల్ కుమార్ మెడకి ఉచ్చు చిక్కుకుందనే మనం అనుకోవచ్చు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే, వారంలో అవుతుందా, 15 రోజుల్లో అవుతుందా, నెల రోజుల్లో అవుతుందా అనేటువంటిదే కానీ దాంట్లో పడాల్సినటువంటి ఇది మాత్రం సరైనటువంటి శాస్తి మాత్రం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.